నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ను లారీ ఢీకొన్న కేసులో రైల్వే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని మడకశిర రైల్వే గేట్ దగ్గర ఈ నెల 24 తెల్లవారుజామున నుంచి బెంగళూరు నుంచి నాందేడ్ వైపు వెళుతున్న ట్రైన్ను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటక దేవదుర్గ ఎమ్మెల్యే సహా 6 మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి ట్రైన్ను ఢీకొన్న లారీ ఓనర్ వెంకట సుబ్బయ్యను వెనుకనే వస్తూ ప్రమాదం గురించి తెలియపరచని మరో లారీ డ్రైవర్ దూదేకుల భాషను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపైన సెక్షన్ 337, 34A, 201తో పాటు రైల్వే యాక్ట్ 160, అక్రమ మైన్స్ యాక్ట్ సెక్షన్ 21, 26 కింద కేసులు నమోదు చేశారు. వీరికి గుంతకల్లు రైల్వే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో గుత్తి సబ్ జైలుకు తరలించారు. అధికారి వెంకట సుబ్బయ్య మెయిన్ అక్యూజ్డ్ అండి. ఇతను ఓనర్ ఆఫ్ ది లారీ విచ్ క్యారీస్ దట్ గ్రానైట్ బ్లాక్స్. అతను మెయిన్ అక్యూజ్డ్. అతను ఈరోజు అరెస్ట్ చేసాం, ప్రొడ్యూస్ చేసాం మ్యాజిస్ట్రేట్ ముందు. తర్వాత లారీ డ్రైవర్ భాష అన్నాడు. అతను వెనక ఇంకో లారీలో ఇట్లానే వస్తుంది. ఈ లారీ వీళ్ళ ఓనర్ కూడా ఈయన దానికి కూడా వెనక వచ్చి ఆ లారీ ఆపేసి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఫస్ట్ లారీలో కొనవూపుతో ఉన్న అతను పలకరించాడు. వచ్చి పలకరించి అది ఎవరికి ఆఫీసర్స్ చెప్పలే, కొంత సీక్రెట్గా పెట్టి దాచిపెట్టేశాడు. అది కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అందుకని అతని మీద కూడా స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద అతన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి ఆయన కూడా రిమాండ్ పంపించారు.